వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఏటూరు నాగారం ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవులను వన్యప్రాణులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రజలకు గుర్తు చేశారు. అడవిలో పెరిగే ఔషధ మొక్కలు ప్రకృతికి మానవులకు బహుమతి కాబట్టి వాటిని రక్షించాల్సిన అవసరం మనందరిపైన ఉందని తెలిపారు. రాబోయే తరాలకు వన్యప్రాణులు అడవులు ఔషధ మొక్కలను సమర్పించే విధంగా బాధ్యత తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మన అదృష్టం ప్రకృతిలోనే ఉంది. వన్యప్రాణులు అడవులు ఔషధ మొక్కలను కాపాడడం ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత బాధ్యత అని ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ ర్యాలీ ద్వారా స్థానికులు యువత మరియు విద్యార్థులు వన్యప్రాణుల సంరక్షణలో చురుగ్గా పాల్గొని అవగాహన పెంచుకున్నారు. ప్రత్యేక ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం తెలియజేస్తున్నాం. ఈరోజు మార్చి ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ వన్యప్రాణి దినోత్సవం ప్రత్యేకత వనాల్ని వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు మన బాధ్యతగా వనాల్ని వన్యప్రాణులను కాపాడాలి. ముఖ్యంగా ఈ వనాలు వన్యప్రాణులు పరస్పర ఆధారితం. వనాలు లేకుంటే వన్యప్రాణులు వనాలు కాబట్టి మన వనాల్లో ఎన్నో రకాలైన ఔషధ మొక్కలు, ఎన్నో రకాలైన విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి ఎంతోమంది ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలని కాపాడుతాయి. అట్టి వనాలలో వనాల్ని వన్యప్రాణులని కాపాడుకుంటూ అడవులను నరకడం, ఆ వన్యప్రాణులను వేటాడటం, అడవులలో నిప్పు పెట్టడం చర్యలు చేయడం వల్ల ఇవి ఏదైతే ఔషధ మొక్కలు ఉన్నాయో మనకు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఔషధ మొక్కలు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఔషధ మొక్కలు అనేవి ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ఈ వన్యప్రాణి సందర్భంగా వనాల్ని వన్యప్రాణులని ఔషధ మొక్కల్ని సంరక్షించుకొని మనం ఏదైతే ఫలాల్ని పొందుతున్నామో భవిష్యత్ తరాలకు కూడా అటువంటి ఫలాలను అందజేయాలని కోరుకుంటున్నాం. అందరికీ అన్నగారు అభయారణ్యం అవసరం. అది అభయారణ్యం పరిధిలోకి రాదు, కానీ దాన్ని ఔషధ మొక్కలు ప్రాధాన్యత అంశంగా తీసుకొని వచ్చే రోజులలో వాటిని కూడా పూర్తిగా సంరక్షించి ఆ ఔషధ మొక్కల్ని కొంత రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీసుకుంటాం. ఎన్నో రకాలైన జ్వరాలు, చాలా రకాలైన జ్వరాలకి మనకి చాలా మంచి ఆల్మేగనే ఒక మొక్క ఉంటుంది. మనకు మంచిగా ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. నేలవేమి అంటారు. ఆ మొక్క ఫీవర్ కానీ, జ్వరాలు కానీ, టైఫాయిడ్ కానీ ఇట్లాంటి ఎన్నో రకాల రోగాలకి అది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన అడవులలో జీవ వైవిధ్యానికి ఈ జీవ వైవిధ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే పరస్పర ఆధారితంగా ఉంటాయి వనాలు వన్యప్రాణులు అనేది పరస్పర ఆధారితంగా ఉంటాయి. ఒకటి ఆహారం కోసం, రెండు ఆవాసం కోసం. అడవుల మీద వన్యప్రాణుల మీద అడవులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రెండింటినీ సమన్వయంతో కాపాడుకోవాల్సిన బాధ్యత మరియు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్పంచుకోవాలి. వన్యప్రాణుల్ని కాపాడాలి, వనాల్ని కాపాడాలి. ముఖ్యంగా ఔషధ మొక్కలు అయితే ఎన్ని రకాల ఔషధ మొక్కలు మన అడవులలో ఉన్నాయనేది ఈ